వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, సద్గురువుకి నా పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభోగాన్ని పరిచయం చేసిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఇప్పటివరకు మనం 24 అక్టోబర్ నుంచి మొదలుపెట్టాం. అక్కడి వరకు ఏమొచ్చింది, ఇంతవరకు ఏమేమి చెప్పుకున్నాము? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఎప్పటి నుంచో ఉందమ్మా. ఆ తర్వాత ఏమైంది? దేవకార్యం కోసం చిదగ్నికుండం నుంచి వచ్చింది అమ్మవారు. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఒక ట్రయాంగిల్ చేస్తాను మీకు, సరేనా? శివ, శక్తి, కామం, మన్మధుడు ఎలా ఉందో చూడండి. ఆ తర్వాత అమ్మవారు వచ్చింది, చిదగ్నికుండ సంభూత. ఎలా వచ్చింది అమ్మవారు? ఉద్యద్భాను సహస్రాభ కాంతి రూపంలో వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? చతుర్బాహు సమన్విత, 4 దిక్కుల్లాగా అనుకుందాము, లేకపోతే యంత్రం అనుకుందామా? శ్రీయంత్రం, యంత్రంలాగా. సో ఫస్ట్ కాంతి కిరణం, తర్వాత యంత్రం, ఆ తర్వాత ఏమైంది? చేతులు, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఇప్పుడు అమ్మవారి మొత్తం రూపవర్ణన చేసుకుంటూ వచ్చాం మనం కదా. ఎక్కడి వరకు చేశాము? సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషిత, అక్కడి వరకు అమ్మవారిని రూపవర్ణన చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఏమైంది? రూపవర్ణన చేసుకున్న తర్వాత రూపవర్ణన అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి రూపం అంతా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మవారికి వరుణ్ణి తీసుకురావాలా? శివకామేశ్వరాంకాస్థ శివ స్వాధీన వల్లభ. ఇప్పుడు అమ్మవారికి ఒక తోడునిచ్చాం, పెళ్లి చేసాం. ఆ తర్వాత వాళ్ళిద్దరికి పట్టాభిషేకం చేయాలా? ఉండడానికి ఇల్లు ఇవ్వాలి కదా. ఆ తర్వాత ఏం నామాలు వచ్చాయి? సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక కామాక్షి కామదాయిని. అంటే ఇప్పుడు అమ్మవారు ఏమేచ్చింది? పట్టాభిషేకం చేశారు కదా. ఇప్పుడు అమ్మ ఏమైంది? వరాలిచ్చే తల్లి అయ్యింది, వరాలిస్తుంది. ఇప్పుడు వరాలిస్తుంది కాబట్టి మళ్ళీ ఎవరు వచ్చారు? ఎవరైతే దేవతలందరూ హవిస్సులు ఇచ్చేసి అమ్మ కార్యం కోసం వచ్చారు, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేసారనమాట. వచ్చేసి ఇప్పుడు ఏం అడిగారు? దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇప్పుడు అమ్మకి చెప్తున్నారు, అమ్మ ఈ కష్టం వచ్చింది తీర్చు. ఇప్పుడు ఏమైంది? అమ్మవారి లీలా వైభవం మొదలైంది. అంటే ఏమైంది? ఇప్పుడు భండాసుర వధ అంతా మొదలైంది. ఆ తర్వాత నామాలు మనం 2 వారాల్లో భండాసుర వధ అంతా చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ లాస్ట్ పేరు థ్యాంక్ యూ చెప్పామా. మళ్ళీ దేవతలందరూ వచ్చి ఆ పేరేంటి? బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. అక్కడి వరకు చెప్పుకున్నాం. సో అమ్మవారు ఏం చెప్పాము? అమ్మవారు ఏ కార్యం కోసం వచ్చిందో చెప్పాము. భండాసురుడని రాక్షసుడిని వధించడానికి వచ్చింది. ఆ భండాసురుడు ఎలా వచ్చాడు? ఎవరి భస్మం భండాసురుడు? మన్మధుడి భస్మం, మన్మధుడి భస్మంతో వచ్చినవాడనమాట. ఇప్పుడు అదే పేరు రావాలి. చూడండి, మన్మధుడి కోసం చంపడానికి అమ్మ వచ్చింది. ఇప్పుడు అమ్మని అందరూ కోరారు, దేవతలు వచ్చారు, సంహరించారు. ఇప్పుడు మళ్ళీ అమ్మ బతికిస్తుంది. చూడండి అదే పేరు తర్వాత. అందుకే చెప్తున్నా అది లైన్గా రావాలని. హర నేత్రాగ్ని సందక్త కామ సంజీవన ఔషధి. ఇప్పుడు ఏం చేసింది అమ్మ? శివుడు ఏం చేశాడు? మన్మధుడిని తన నేత్రాగ్నితోని భస్మం చేశాడు. అంటే కోరిక.
ఆ తర్వాత మిగిలిందేంటి? శేషం భస్మం రూపంలో ఉంది. అంటే ఇంకా కొంచెం ఉంది, కానీ ఇంకా శేషం ఉంది. ఆ శేషాన్ని అమ్మవారు కార్యాన్ని ముగించారనమాట. భండాసురుడు అంటే ఒక చీకటి ప్రపంచంలో ఒక కాంతి ప్రపంచం, ఇద్దరు యుద్ధం చేసి ఆ తర్వాత ఆ శేషాన్ని కూడా ఇప్పుడు మొత్తం చేసి కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు కంప్లీట్ చేసిన తర్వాత రతీదేవి అంటే మన్మధుడి భార్య అడిగింది, అమ్మా నువ్వేమో కామేశ్వర బద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర, నువ్వేమో సౌభాగ్యవతివి, నా సౌభాగ్యం తీసేసావే, మరి నా సంగతి ఏంటి అని అడిగింది. అంతే కదా, సౌభాగ్యం ఇచ్చే తల్లి. సరే తల్లి అంది, సరే అమ్మా ఇస్తాను నీకు. కానీ అక్కడ కూడా మళ్ళీ ఆయన అడిగింది. శివుణ్ణి అడిగే ఆ తర్వాత ఏం చేసింది? ఆయనకి మళ్ళీ పునర్జీవనం ఇచ్చింది. కానీ ఇక్కడ ఏం చేసింది? నీ భర్త నీకొక్కడికే కనిపిస్తాడు, ఇంకెవ్వరికీ కనిపించడు. అంటే అనంగుడు, అంగాలు లేవు, అనంగుడైపోయాడనమాట. ఇప్పుడు స్టోరీ వచ్చిందా? ఇప్పుడు మన దాంట్లోకి ఫస్ట్ దీని పేర్లను విడదీయన. హర నేత్రాగ్ని. హర అంటే శివుడు, నేత్ర అగ్ని, నేత్రము కళ్ళు. మీరు ఇది అక్షరాల్లో చూసుకుంటే బీజాక్షరం ఈ అని వస్తుంది, అగ్ని ఏమో రా. యాక్చువల్లీ ఇందులో అమ్మవారి బీజాక్షరం దాగుంది, నేను చెప్పను అదేంటో. సందగ్ధ అంటే పూర్తిగా దగ్ధమైపోయాడనమాట. శివుడి నేత్రాగ్నికి జ్ఞానాగ్నికి పూర్తిగా దగ్ధమైన మన్మధుడు కామ సంజీవనౌషధి. అమ్మవారు ఇప్పుడు సంజీవనౌషధి అంటే తిరిగి బతికించింది అని దాని అర్థం అనమాట. ఇప్పుడు అనంగుడ. ఇప్పుడు రతీదేవి ఎవరు? రతి అంటే ఏంటి? రతి మీనింగ్ ఏంటి? ఆసక్తి, ఇంట్రెస్ట్. మన్మధుడు అంటే కోరిక. సరే, కోరిక నేను కొంచెం మాడ్యులేట్ చేస్తా. ఫీలింగ్ అననా? ఇప్పుడు మీరు చూడండి ఇది ఎలా వస్తుందో. ఫస్ట్ శివుడు ఏం చేశాడు? అసందర్భమైన కోరిక మన్మధుడు వచ్చాడు, మీ ఇద్దరిని కలుపుతాను. ఆయన ఎవరు? కలపడానికి భస్మం అయ్యాడు. ఆ మిగిలిన శేషాన్ని అమ్మ తీర్చేసింది. అంటే ఇంకేమైనా మీ వాసనలు ఉంటే మొత్తం అమ్మ తీర్చేసింది, మొత్తం భస్మం. ఆ తర్వాత ఏం చేసింది? మళ్ళీ పునర్జీవనం ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ అంటే ఇది మీ దాంట్లో కూడా అయ్యేది. ఫస్ట్ మీరేమవుతారు? బయట కోరికలను శివుడు, ఇంకా మిగిలిన వాసనలని అమ్మ మొత్తం భేదించేసింది. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు మళ్ళీ తిరిగి బతికించింది. అంటే మీకు నేను ద్విజులు అని ఒకటి చెప్పాను, గుర్తుందా? ద్విజపంక్తి ద్వయోజ్వల అని. అక్కడ ద్విజులు అంటే మళ్ళీ పునర్జన్మ. అంటే మీరు ఒక రకంగా ఆధ్యాత్మికంగా వస్తే కూడా మీలో ఇదే అవుతాయి అన్నమాట. ఫస్ట్ బయటవి పోతాయి, తర్వాత లోపల వాసనలు పోతాయి, ఆ తర్వాత పోయిన తర్వాత ఇప్పుడు మీకు మళ్ళీ తిరిగి జన్మ లభిస్తుంది అనమాట. ఇది ఎలా ఉంటుంది? అనంగుడు. దీనికి శరీరం ఉండదు. శరీరం లేకుండా తిరిగే స్థితి ఏంటి? మోక్షం. అనంగుడు. ఇప్పుడు మీకేమవుతుంది? ఇప్పుడు నాకు ఒకటి ఇంట్రెస్ట్ ఉంది అబ్బా, ఆ ఇంట్రెస్ట్ ఉంది, అది నాకు దొరికితే నాకేమవుతుంది? ఆనందం నాకు వస్తుంది. ఆనందం అంటే అనుభూతి, అది ఎవరిది? నాదే కదా. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఉండింది? నాకే కదా. సో ఎవరికి కనిపిస్తే అనుభూతి ఎవరికి ఉంటుంది? నాకే. అంటే ఒక దాటిన తర్వాత బయట కోరికలు అవి తీరేవి అందరికీ కనిపిస్తాయి, లోపల వాసనలు మెల్లమెల్ల మీ ఒక్కళ్ళకే తెలుస్తుంది, కొంచెం తెలుస్తుంది, పక్క వాళ్ళు కూడా కొంచెం పసిగట్టగలరు. ఆ తర్వాత ఏదైతే మీరు ఇదంతా కూడా జాగృతం అవుతుందో అది మీరొక్కరే ఫీల్ అవ్వగారు. మీరు ఎంత పక్కన వాళ్ళకి అది చెప్దామనుకున్నా మీరు ఆ అనుభూతి చెప్పలేరు, అందుకే చెప్పరు. ఆమె ఎలా తీసుకెళ్తుందో అది చూడండి అనమాట. మెల్లగా మీ పరిస్థితి కూడా ఎలాగే ఉంటుందన్నమాట, లోపలికి వెళ్ళే కొద్దీ. ఇది దాని గూఢార్థం, నామమర్థం ఇది, దాని లోపల ఉన్న గూఢార్థం ఇది. సో అమ్మ అయ్య కలిసి ఏం చేస్తారు? మిమ్మల్ని మొత్తానికి వాళ్ళ దగ్గరికి చేర్చుకోవడానికి చేసే పనులే అనమాట. అంటే ఫస్ట్ ఏంటి? బయట కోరికలు, తర్వాత వాసనలు అంటే ఏంటి? ఏవైతే కోరికలు తీరలేదు కదా లోపల సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి చూడండి, అవి వాసనలు. అవే మీ నెక్స్ట్ జన్మకి కారణాలు అనమాట. అవి తీరకపోతే అంతే, అది నెక్స్ట్ వస్తూనే ఉంటుంది, అది శేషం, అది మిగిలి ఉంటుంది. దాన్ని ఎవరు ఛేదించారు? అమ్మవారు అనమాట. సో దాని అర్థం అది. ఇప్పుడు అమ్మవారి ఏం చేసాం మనము? రూపవైభవం చెప్పాం, లీలా వైభవం చెప్పాం. ఇప్పుడు మెల్లగా ఎక్కడికి వస్తున్నాం చూడండి, మంత్రం దగ్గరకు వస్తున్నాం. అంటే ఇంకా అందుకే చెప్తున్నా, ఇప్పుడు అమ్మ కనిపించదు మీకు. ఇంతసేపు నేను అమ్మ కళ్ళు గురించి చెప్పాను, ఏం వేసుకుంది, అన్ని ఆభరణాలు అన్నీ చెప్పాను. ఇక్కడ అదేం ఉండదు. ఇంకా మంత్రం దగ్గరకు వస్తున్నాం. ఇక్కడ మంత్రం దగ్గరకు వచ్చేసరికి అక్కడ కనిపిస్తే 3 నామాలు కలిపి చెప్తాను. శ్రీమద్ వాగ్భవ కూటేక స్వరూపముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి
శక్తి కూటైక తాపన్న కట్యతో భాగధారిణి. మనం ఫస్ట్లో మొదలెట్టినప్పుడు ఎలా మొదలుపెట్టాము? శ్రీమాత అన్నాం. అంటే రూపవైభవం చెప్తున్నా, ఫస్ట్ శ్రీ అన్నాం. ఇప్పుడు మంత్రవైభవం చెప్తున్నాం, మళ్ళీ శ్రీతోనే మొదలుపెట్టాం. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. అర్థమైందా? శ్రీమద్ వాగ్భవ, వాగ్భవ వాక్కుతో కూడినదన్నమాట. కూటైక, కూటము అంటే సమూహం, సమూహము. స్వరూప అంటే ఈ రూపంలో ఉంది, మంచి రూపంలో. ముఖ పంకజ అంటే ఈ ముఖంలో. అంటే ఈ ముఖంలో మీకు ఏముంటుంది? వాగ్భవ కూటం. వాక్కు ఇక్కడ నుంచే వస్తుంది కదా. అంటే ఈ పార్ట్, ఇప్పుడు మన బాడీని మీరు 3 కూటములుగా విభజించండి. ఒకటి వాగ్భవం ఇక్కడ వరకు వస్తుంది, మీ కంఠం వరకు పైన భాగం. కంఠం నుంచి నాభి వరకు, కటి భాగం వరకు ఉన్నది మధ్యకూటం, లేకపోతే దాన్ని కామరాజకూటం అంటారు. ఆ కటి భాగం నుంచి, నాభి నుంచి మొత్తం కిందికి వెళ్ళేసరికి మీకు శక్తి కూటం వస్తుంది అనమాట. ఇది నేను ముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను కదా. వాగ్భవ కూటం, కామరాజు కూటం, తర్వాత శక్తి కూటం. అంటే మీకు వాక్కుతో సంబంధించిన పనులు ఏమైనా కావాలి అంటే, అక్కడ విజయం కావాలంటే మీరు ఈ నామాన్ని పట్టుకోవచ్చు అనమాట. మీకు మధ్యలో వచ్చే కామరాజు కూటం ఏమిస్తుంది? ప్రేమ, అనురాగం, మీకు ఎక్కువ వాత్సల్యం ఉంటుందన్నమాట. ఇక్కడ ఉంటే, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మనమంతా ఎక్కడున్నాం? మూలాధారం దగ్గరే ఉన్నాం. అక్కడ మూలాధారంలో కూడా ఆ పద్మం ఎలా ఉంది? మనవన్నీ ముడుచుకొనే ఉన్నాయి. మీకు విచ్చుకున్నప్పుడే మీకు ఇవన్నీ కూడా తెలుస్తాయి. మళ్ళీ చెప్తున్నా, తెలుస్తాయి అంటే ఫీలింగ్ ఫస్ట్ మీకు తెలుస్తుంది, తర్వాత పక్క వాళ్ళు కూడా దాన్ని కొంచెం, అది వాసన అనమాట, పరిమళం లాంటిది. ఫస్ట్ మీకు వస్తుంది, ఆ తర్వాత అది చుట్టుపక్కలంతా కూడా మీకు చూసే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి ఇది సూక్ష్మ రూపం అననా? స్థూల రూపం అంటే ఏంటి? కనిపించేది. సూక్ష్మం అంటే సటిల్, కనిపించదు మనకి. కానీ మంత్రం కొంచెం వరకైతే వినిపిస్తుంది కదా. మంత్రం అంటే ఏంటి? మంత్రం దేంతో వస్తుంది? మంత్రం బీజాక్షరం, మంచిది. దేంతో వస్తుంది మంత్రం చెప్పాలంటే? కంఠం. కంఠంలోంచి ఏమొస్తుంది? ధ్వని. వెరీ గుడ్. దాన్ని ధ్వనినే మనం కొంచెం దాన్ని కుదుర్చామన్నమాట. దాన్ని ఏం చేసాం? మాటలాగా, వాక్కులాగా వాడాం. అంటే మీ ప్రాణశక్తినే మీరు వాక్కులాగా చేస్తున్నారా? అదే మంత్రం అయ్యిందా? ఇప్పుడు మీరు ఏదైనా మీ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే మీరు పంతుల్ని పిలుస్తారా, లేకపోతే టేప్ రికార్డర్ పెడతారా? ఫెసిలిటీ లేదనుకో, ఈ మధ్య కొత్తగా టేప్ రికార్డర్ పెడతాం. ఉంటుందా ఆ ఎఫెక్ట్? ఉండదు. ఎందుకంటే అందులో ప్రాణశక్తి లేదు కాబట్టి, ఆ మంత్రం ఫలించదు. కాబట్టి ఎందుకు కావాలి వాళ్ళు? మాకు డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, అబ్బా మేము ఇయ్యము, అదే టేప్ రికార్డర్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. లేదు, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి కూడా, ఆ మంత్రం కూడా ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఆయన ఎంత దాన్ని మెయింటైన్ చేసిన, ఆ శరీరాన్ని కానీ తన పద్ధతుల్ని కానీ, రోజు గాయత్రి మంత్రం, ఉపాసన ఇవి ఎంతగా ఉంటే ఆయన మంత్రం అంత పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే టేప్ రికార్డర్లు ఇవన్నీ నేను అనుకునేదాన్ని, మంత్రమే కదా టేప్ రికార్డర్, ఏముంది మంత్రం, మంత్రమే కాదు. కానీ మంత్రానికి కావాల్సింది ప్రాణశక్తి. అది లేనిది అది పనిచేయదు. అది ఓన్లీ ఒక సౌండ్, ఎనర్జీలెస్ ఉండదన్నమాట దానికి. ఇప్పుడు మనము ఇందులో ఏమంటుందంటే, మంత్రాల్లో వేసుకుంటే పంచదశి మంత్రం అని ఐడియా ఉందమ్మా ఎవరికైనా? పంచదశి మంత్రం. పంచదశి అంటే, పంచ అంటే 5, దశ అంటే 10, 5 + 10 15. సో 15 అక్షరాలతో కూడుకున్న బీజాక్షరాలు ఈ 3 కూటాలలో ఉంటాయి. అదే చెప్పేదన్నమాట దీని అర్థం. అంటే ఇది పంచదశి మంత్రం. మీకు లేదనుకోండి, ఎవరు ఇవ్వలేదన్నా, ఈ 3 చెప్పినా మీకు అవన్నీ వచ్చేసినట్టే. ఆ మంత్రం దానిలో నిగుడీకృతమై ఉంది. మీకు గురువు లేరు, మంత్రం చెప్పుకోండి. మీకేం కావాలి? మీకు వాగ్భవ కూటం, వాక్కు మంచిగా రావాలి, వాక్కుతో సంబంధితమైన కార్యాలు అవ్వాలి, వస్తుంది. మీకు కోరికలు ఉన్నాయి, కామరాజు కూటం వస్తుంది. శక్తి, భుజాలు పనిచేయాలి, వీక్నెస్ ఉంది, చెప్పండి, వస్తుంది. ఈ నమ్మాలి, నమ్మకపోతే మళ్ళీ పనిచేయవు. సో 3 కూటాల్లో ఉంటాయన్నమాట. కూటాలంటే ఏంటి? ఇక్కడ అమ్మవారి అక్షరాలే. అందుకే పైన ఉన్న వాగ్భవ కూటానికి ఆది కూటం క అక్షరంతో మొదలవుతుంది, సరేనా? కతోని. తర్వాత మధ్యకూటం హతోని స్టార్ట్ అవుతుంది, హాది కూటం అంటారు. అందుకే మన్మధుడిది హా అక్షరం, అందుకే హాతో మొదలవుతుంది అనమాట ఇది. ఇప్పుడు మనం పంచదశి అన్నాం.
ఒక మంత్రం ఇచ్చాం. ఇంకా కొంచెం పంచదశి తర్వాత పూర్ణ దశ అని ఉంటుంది. అదేంటి తెలుసా? షోడశి. షోడశి పేరు విన్నారా? షోడశి మంత్రం అది 16 అక్షరాలు ఉంటుంది. ఇప్పుడు మూల మంత్రం కలిసింది, ఈ మూడిటికి కలిపి ఇంకొకటి కలిసిందంట. ఇక్కడ ఏమైంది? అమ్మవారు పూర్ణ రూపం అయిపోయింది మంత్రంలో. అక్కడంతా రూపంలో చెప్పాం. సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషిత అని ఎలా చెప్పామో అక్కడ సర్వ అని పెట్టామో, ఇక్కడ కూడా మంత్రం రూపంలో పూర్తిగా అయింది. ఇప్పుడు అదేమైంది? ఇప్పుడు మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర. మూల మంత్ర ఆత్మిక, ఆ మూల మంత్రమే ఆత్మగా ఉంది. మూల కూటత్రయ కళేబర. కళేబరం అంటే శరీరం. సో ఇప్పుడు ఇదే కూటము. కూటము అంటే సమూహము. ఎలా ఉంది? త్రయ అంటే 3. మూలకూట. ఇప్పుడు మీరు ఆత్మరూపంలో చూసినా అమ్మనే, శరీరం రూపంలో చూసినా 3 కూటములా కూడా ఉన్నది అమ్మనే అని దాని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం మంత్రరూపం అయిపోయింది. చూడండి ఎంత తొందరగా అయిపోయాయి కదా పేర్లు. రూపవైభవంలో చేస్తే మనం 2 పేర్లు అవే చెప్పుకున్నాం. లోపలికి వచ్చే కొద్దీ ఏం ఉండదు అనమాట. అంటే ఉండదు అని కాదు, అది తర్వాత మీరు వెళ్ళి వాటిని పడుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఒక్కసారి మళ్ళీ మంత్రరూపం ఒక్కసారి చెప్పనా? శ్రీమత్ చెప్పండి, బుక్స్ ఉన్న వాళ్ళు చెప్పండి నాతో పాటు. శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటి పర్యంత. పర్యంత అంటే మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు. మధ్య కూట స్వరూపిణి అంటే మళ్ళీ స్వరూపిణి, రూపం ఇలా ఉంది, ఈ రూపంలో ఉంది అని చెప్తున్నారు. శక్తి కూటైక తాపన్న. తాపన్న అంటే మళ్ళీ మొత్తం. కట్యతో భాగ ధారిణి. కట్యతో భాగ అంటే కటి నుంచి తర్వాత వచ్చే భాగ ధారిణి. ధారిణి అంటే ధరించింది. పేర్లు అర్థమయ్యాయా? కొంచెం వచ్చాయా? కట్యతో భాగ తర్వాత భాగం, కింది భాగం అన్నమాట. అధో భాగం. అధో పాతాళం అంటామా? అధో పాతాళం అంటామా? కట్యతో భాగ అధో భాగ కింది భాగం. అర్థమైందా? రేపొద్దున చదువుతుంటే అర్థం అవ్వాలి, మళ్ళీ కలిపేయొద్దని. కావాలంటే ఇంకోసారి చెప్తా, ఎందుకంటే ఇవి అర్థం కాకపోతే ఏముందో ఇందులో తెలియదు. మూల మంత్రాత్మిక మూలకూట త్రయ కళేబర. ఇప్పుడు కుండలిని రూపానికి వస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః.